హలో అండి. మొన్న విజయవాడ వెళ్తున్నట్టు షార్ట్ పెట్టాను కదండీ! ఆ తర్వాత వీడియోసేనండి ఇవన్నీ కూడా. ఇంకా విజయవాడ వెళ్ళేదారిలో సత్యమ్మ తల్లి గుడి ఉంటుంది కదండీ! మేమెప్పుడు కూడా అక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తామనమాట. వీలైతే పూజ చేయించుకుంటాము. ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మీకు చెప్పాను కదండీ! వెళ్ళేటప్పుడు వెదర్ అయితే పర్వాలేదు. కరెక్ట్‌గా సగం దూరం వెళ్ళిన తర్వాత అసలు మొత్తం అంతా చేంజ్ అయిపోయిందండి. వర్షం స్టార్ట్ అయింది. వర్షం అంటే మామూలు వర్షం కాదు, అసలు కుండపోత వర్షం అనమాట. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ కార్లు అయితే టైర్లు కనిపించట్లేదండి. మొత్తం నీళ్ళలో మునిగిపోయాయి. అంత పెద్ద వర్షం పడిందనమాట. ఇంకా ఎట్లాగొట్లా నిదానంగా డ్రైవింగ్ చేసుకుంటూ విజయవాడ అయితే చేరుకున్నామండి. వర్షం కూడా తగ్గిందండి. కాకపోతే ఏంటంటే మొత్తం అన్నీ కూడా చెరువులు అయిపోయినాయి ఇక్కడ. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. కృష్ణానది బయటకు వచ్చేసింది అన్నట్టుగా ఉంది. అన్ని నీళ్ళు ఆగిపోయాయండి ఇక్కడ. ఇదిగోనండి అమ్మవారి గుడి కూడా వచ్చేసింది. అందరూ కూడా ఒకసారి దర్శనం చేసేసుకోండి. నేను దీని తర్వాత వీడియోస్ అన్నీ కూడా షార్ట్ రూపంలో అన్నీ కూడా పెడతానండి. ఏమేం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఆ ఫంక్షన్లు ఏమేంటి అవన్నీ కూడా పెడతాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.